రాజా.
సమయంలో ప్రేమించి మన మధ్యకు స్పర్జన రావడానికి చాలా మరి సమయం పట్టింది. కానీ ఈ సమయంలో మరి అన్న నాతో అన్న మాట ఇంతసేపు ఉంటారా తమ్ముడు అందరూ అన్నారు. కాబట్టి మీరు ఉన్నారు అందరూ, దేనికి స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ ఎవరైతే బైబిల్ తెచ్చుకున్నారో బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా పైకి చూపించి ఒక పాట పాడుకుందాం. ఓకే, దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, ఏ జనముకి లాగునా చేసి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు నాయన, కృపా సత్య సంపూర్ణుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నీ నమ్మకత్వం కొరకై వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభా. నేను స్తుతించి కేవలం నేను గణపరచుకోవాలని ఇదిగో తండ్రి కూడి వచ్చిన యొక్క కల్వరి చర్చి సంఘం తరపున నాయన ఇదిగో తండ్రి నీ బిడ్డలందరూ ఈ రీతిగా రావడానికి మీరు సహాయం చేశారు ప్రభా. వచ్చిన దైవజనులను బట్టి అందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి నాయన ఇదిగో తండ్రి రెవరెండ్ నాయన స్పర్జన గారు మా మధ్యలో ఉండటానికి ఈ సమయంలో మీరు కృప చూపించారు నాయన. నీకు వందనాలు. ఎంతో దూర ప్రయాణం, హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి మళ్ళీ ఇక్కడ లోకల్లో కూడా ప్రభా ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఆయన చాలా మరి అలసిపోయినటువంటి శరీరాన్ని మీరు నాయన మరి సమర్థపరిచి వాళ్ళ ఈ యొక్క వాక్యం ద్వారా నాయన సమాధానము, నెమ్మదిని, ఓర్పును నీ బిడ్డకు దయచేయండి. కావాల్సిన వాక్యాన్ని అందించడానికి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపి మీరు మాట్లాడమని, మీరు సహాయం చేయమని, నీ ప్రేమని కనికరం తోడుగుంచి నడిపించమని, బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అందించడానికి సహాయం చేయమని యేసు నామములో మా ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్నగారితో మాట్లాడినప్పుడు మరి భక్త్ సింగ్ గారితో మాట్లాడాను. నాన్నగారిని ఒకసారి ఆహ్వానించాలని చెప్పి నాకు కోరిక ఉందంటే, తమ్ముడు నాన్నగారికి స్టడ్లు పడ్డాయి, మరి ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు, బెడ్ మీదే ఉన్నారు, నేను వస్తాను లేదు అంటే సరే రండి అని చెప్పి ఆహ్వానించాను. 2 సార్లు భక్త్ సింగ్ గారు బంధానికి వచ్చారు. తర్వాత అన్నగారు అమెరికా నుంచి జైల్లో పరిచయం చేశారు. చాలామంది ఖైదీల మధ్య చాలా బలంగా వాడబడుతుంది దైవజనులు. మరి వారు వాళ్ళ ఇండియా వచ్చి ఇండియాలో సేవ చేయడం కోసం భక్త్ సింగ్ గారు తమ్ముడు గారితో కలిసి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు రావడం చాలా ఆనందం. మన గంటల చెప్పులు కొట్టి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. సమయాన్ని దేవునికి అర్పిస్తా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే వస్తుంది, వెనకాల నుంచి వస్తలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రైట్. ఎంతమంది టీవీలో చూశారు నన్ను చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రీతిగా మీ మధ్యలో దేవుని వాక్యం చెప్పే కృపను ప్రభు వారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి డాక్టర్ కె రమేష్ బాబు గారు, అదే రీతిగా వారి బృందానికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు రక్షణ స్వార్థ స్వస్థత మహాసభలో మరి తొందరగా రావాల్సి ఉంది, మేము రావాల్సి ఉంది, కానీ మేము వచ్చేటప్పుడు దారి తప్పిపోయాం. దాన్ని కూడా వర్తమానంలో యాడ్ చేస్తాను నేను. ఈ రీతిగా మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, ఏ వాక్యం చెప్పాలి అనగా అందరికీ పరిచయమైన వాక్యము కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం. మరి 10:35 10:30 ఆల్మోస్ట్ 10:30 అయింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని నేను నాలాంటి బోధకుడు ఒకసారి ఈ రీతిగా ఒక వేరే రాష్ట్రం నుంచి వచ్చి అలసిపోయి లేట్ సుమారు 10:30 11 గంటలకు వచ్చి
వాక్యం చెప్తూ అన్నాడంట, నేను చాలా అలసిపోయాను, నేను కూర్చొని వాక్యం చెప్తాను అని అన్నాడంట. ఇమ్మీడియట్గా యవనస్తులు చెల్లెండ్రు ఇటువంటి వారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, అయ్యగారు మీరు కూర్చొని వాక్యం చెప్తే మేము పండుకొని వింటాము అని అన్నారంట. సో మీరు పండుకునే లోపల నేను ముగిచ్చేస్తాను, కాబట్టి సమయం చాలా అయింది కాబట్టి మరొకసారి నాన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పక్షాన, మరి మా తమ్ముడు గారు భక్సింగ్ గారి పక్షాన, మా తల్లి గారి పక్షాన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ ఇయర్ కూడా రావాలని ఉండింది నాకు, కానీ కొన్ని డేట్స్ కార్యాల వల్ల రాలేకపోయాము. 23 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండి ఆయా రాష్ట్రాల్లో సేవ చేసిన తర్వాత నాన్నగారు ప్రభు పిలుపునందుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి భారతదేశం వచ్చి తమ్ముడు భక్సింగ్తో పాటు కలిసి సేవ చేసే కృపను ప్రభు వారు అనుగ్రహించారు. మరి నేను అమెరికా నుంచి వచ్చాను అన్న వెంటనే ఒక అపోహ, ఈయన అమెరికా నుంచి మొత్తం అమెరికా డాలర్లని తెచ్చేస్తాడేమో అని అనుకుంటారు. కానీ నేను అమెరికా నుంచి ఏం తేలేదు. మా సుధాకర్ గారికి, జోకి స్టాఫ్కి తెలిసి నేను అమెరికా నుంచి ఏమన్నా తెచ్చానయ్యా అంటే 25 డబ్బాలు తెచ్చాను. ఏంటండి 25 డబ్బాలు. ఆ డబ్బాల్లో ఏమన్నాయంటే 25 డబ్బాల నిండా పుస్తకాలు తెచ్చుకున్నాను. సో బైబిల్ పుస్తకాలు. సో అక్కడ నాకు లైబ్రరీ ఉండేది. నాన్నగారు లాగా నాకు కూడా చదువుతాము, ఆ దేవుని వాక్యం ధ్యానిస్తాము, ఇంకా లోతైన సత్యాలు తెలుసుకోవాలనే ఆసక్తితో మా వాళ్ళు అందరూ అనుకున్నారు, స్టాఫ్ అయ్యి బాబు